బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చారు. 14 జిల్లాలకు ఆరెంజ్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ప్రజలు అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. శనివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని, 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేశారు. రెడ్ అలర్ట్ గా కూడా మారే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో నగరం నరకప్రాయంగా మారింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. చినుకు పడితే ట్రాఫిక్ నిలిచిపోతోంది. హైదరాబాద్ లో వర్ష వర్ణానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. వ్యాప్తంగా చిన్నపాటి వర్షం పడితే చాలు మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తుంటాయి. అందులోనే మనం టోటల్గా చూసుకుంటే కనుక హైదరాబాద్లో ఈ విధంగా చిన్నపాటి వర్షం వచ్చినా చాలు రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపిస్తూ ఉంటాయి. మొత్తం మనం చూసుకుంటే కనుక అయితే ప్రధాన రోడ్లన్నీ కూడా ఈ విధంగా జలాశయాలను తలపిస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ చిన్నపాటి వర్షానికే ఇంత పెద్ద భారీ మొత్తంలో నీరు చేరి మొత్తం కాలనీలు మొత్తం కూడా జలాశయం అయినట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూసుకుంటే కనుక భారీ మొత్తంలో కిలోమీటర్కు పైగా ఈ యొక్క వాటర్ మొత్తం టోల్గా కూడా చేరడం జరిగింది. ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయో కూడా తెలియనట్టుగా కూడా ఇంత ఘోరంగా ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. బ్రదర్, ఎంతవరకు ఉన్నాయి ఈ యొక్క భారీ వర్షం? చిన్నపాటి వర్షానికే ఇంతపాటి कहाँ से आ रहे हैं आप? माधापुर से आ रहे हैं। देखो रास्ते का हाल क्या है, ये सरकार में क्या बन रहा, रास्ता पूरा गड्ढा है, पानी में पता नहीं चल रहा किधर गिर जा रहे हैं। सही होना ना, क्या चल रहा? ఎస్, అయితే ఖచ్చితంగా అయితే మొత్తం టోల్గా రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపిస్తున్నాయి అంటూ కూడా వాపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. భారీ ఎత్తుగా చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. చూసుకోవచ్చు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. చూసుకోవచ్చు ఇంత పెద్దగా చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి అంటూ కూడా కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చూసుకోవచ్చు మాన్యువల్స్ రోడ్లపైన మాన్యువల్స్ చూసుకోవచ్చు. మనం ఇక్కడే మాన్యువల్ చూసుకోవచ్చు ఏ విధంగా మాన్యువల్ కూడా సక్రమంగా లేని మాన్యువల్ ఓపెన్ కావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మనం దాంట్లో మాన్యువల్ ఓపెన్ అయ్యి కొద్దిపాటికి కూడా ఒకవేళ నిర్లక్ష్యంగా వహించేసి జాగ్రత్త చూసుకోకుండా వచ్చేస్తే మాత్రం ఈ మాన్యువల్ ఓపెన్ అయ్యి ఆ గుంతను కూడా చూసుకోవచ్చు. అయితే ఎంత ఘోరంగా ఉందో చూసుకోవచ్చు. వెహికల్స్ అన్ని కూడా ఏ విధంగా అక్కడ జంప్ అవుతున్నాయి. అయితే ఈ యొక్క వరద ఉధృతికి అది గమనించకుండా వచ్చిందంటే మాత్రం ఎంత ప్రమాదంగా ఉంటుందో చూసుకోవచ్చు. మనం భారీగా ఎక్కడ చూసినా చిన్నపాటి చిన్న వర్షానికే ఇంత భారీగా వరద నీరు వచ్చేసి చేరుతుంది అంటూ కూడా కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు అందుకు చూసుకోవచ్చు మనం. అయితే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క గుంతల్ని కూడా అధికారులు అయితే రోడ్లపైన ఉన్నటువంటి గుంతల్ని కూడా అధికారులు ముయ్యకపోవడం కూడా తీవ్రంగా మొత్తం కూడా వాహనదారులు అందరూ కూడా విమర్శిస్తున్నారు. చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. అయితే అది ఇంకా కొద్దిగా ఈ ఒకవేళ గమనించకుండా దానికి కూడా అయ్యేదే ఇక్కడ గుంత ఉన్నట్టుగా తెలియకుండా అదే విధంగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటున్నాయి. మాన్యువల్స్ చూసుకోవచ్చు. మాన్యువల్స్ ముఖ్యంగా మాన్యువల్స్ కూడా ఉన్నాయి. అయితే అధికారులు కూడా ఇక్కడ ఏదైతే రోడ్లపైన ఉన్నటువంటి గుంతలు ఉంటాయో మాన్యువల్స్ ఉంటాయో అధికారులు అందరూ కూడా వాటిని గమనించి వెంటనే వాటిని రిపేర్ చేయించి ఈ యొక్క అయితే ఇంత భారీగా వాటర్ లాగింగ్ అవుతుంది మనం వెనకాల చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాటర్ లాగింగ్ కాకుండా చూడాలంటూ కూడా అయితే మొత్తంలో స్థానికులు కూడా వాపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్.